జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ చేసిందా? ఇందుకోసం హస్తం నేతలు చేస్తోన్న కసరత్తు ఏమిటి? టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలేంటి? హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి మొదలైంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కసరత్తు మొదలు పెట్టాయి. ఎలాగైనా జూబ్లీహిల్స్ సీటు దక్కించుకోవాలని చూస్తున్నాయి. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలని మీనాక్షి నటరాజన్ టార్గెట్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములపై గ్రేటర్ ఎన్నికలు ఆధారపడి ఉంటాయన్నారు మీనాక్షి. ఉప ఎన్నిక కోసం 4 పేర్లతో కొత్త సర్వే చేయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, దానం, రంజిత్ రెడ్డి పేర్లతో కొత్త సర్వే నిర్వహించనున్నారు. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ పై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి కూడా చర్చించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి కూడా పోలింగ్ స్టేషన్స్ ప్రకారంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం ఈరోజు గత 10 సంవత్సరాలుగా నూతనంగా పెళ్లైనటువంటి వాళ్ళకు కావచ్చు, కొత్తగా అడిషన్ చేసుకోవాలనేటువంటి కుటుంబ సభ్యులు పెరిగిన సంఖ్యలో కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగలేదు. ఈరోజు హైదరాబాద్లోనే దాదాపు 60,000 పైన కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా పరిశీలనలో కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి. మరొకసారి కూడా యావత్ తెలంగాణలో ఎవరైనా అర్హత ఉంది, ఏదో ఎన్నికల కొరకు, ఉప ఎన్నికల కొరకు, స్థానిక సంస్థల ఎన్నికల కొరకు కాదు. అటు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ సీటుపై కసరత్తు ముమ్మరం చేసింది. బీజేపీ తరపున బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.